హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఈ వీడియోలో ఏంటంటే మనము క్రియేటింగ్ కస్టమైజ్డ్ ఏఎంఐస్ అమెజాన్ మెషిన్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి కస్టమైజ్డ్ వన్ అనేది చూద్దాం. లెట్స్ సీ దట్ ఏమో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు తెలుగు డెవాప్స్ గురనే గిటప్ రిపాజిటరీ ఉంది. దీంట్లో రిపాజిటరీస్కి వెళ్ళండి. ఇక మనం చూసుకున్నట్టయితే ఏడబ్ల్యూఎస్ జీరో టు హీరో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఏడబ్ల్యూఎస్ రియల్ టైమ్ యూస్ కేసెస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఇప్పుడు కిందికి రండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్రియేటింగ్ కస్టమైజ్డ్ ఏఎంఐ. ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ పెట్టాను. అసలు ఏఎంఐ ఎందుకు క్రియేట్ చేస్తాం, అవసరం ఏంటి? మనము సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనం ఏఎంఐ సెలెక్ట్ చేసుకోవచ్చు, కరెక్ట్. బట్ ద థింగ్ ఇక్కడ మనం కస్టమైజ్డ్ ఏఎంఐ ఎందుకు క్రియేట్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తామనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే కస్టమ్ ఏఎంఐ అలౌ టు స్టాండర్డైజ్ యువర్ ఏడబ్ల్యూఎస్ డిప్లాయ్మెంట్స్. ఓకే, ఇన్షూరింగ్ కన్సిస్టెన్సీ అక్రాస్ యువర్ ఎన్విరాన్మెంట్స్. ఇక్కడ ఏంటంటే ఒక ఏఎంఐ క్రియేట్ చేసి కస్టమైజ్డ్ వన్, ఆ సేమ్ ఏఎంఐని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, ఫస్ట్ మనం డెవలప్ టెస్ట్ చేస్తాం, తర్వాత టెస్ట్, తర్వాత క్యూఏ, తర్వాత యూఐటి, ప్రీ ప్రాడ్, ప్రాడ్, ఇన్ఫ్రా, ఇలా మనకు అన్ని దాంట్లో ఏంటంటే సేమ్ ఏఎంఐయే మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? అలా కాకోకుండా నువ్వు ఇప్పుడు ఈ రోజు ఒక ఏఎంఐ డెబ్కి యూజ్ చేసావు, ఫర్ క్యూఏకి టెస్ట్కి డిఫరెంట్ ఏఎంఐ యూజ్ చేసావు, తర్వాత ప్రీ కి డిఫరెంట్ ఏఎంఐ యూజ్ చేసినావు అనుకో, అప్పుడు ఏదైనా ఇష్యూస్ వచ్చాయనుకో వెరీ డిఫికల్ట్ ఐడెంటిఫై రైట్. అలానే ఏంటంటే ఎంటైర్ మనం ఏదైనా ఒక డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఒక ఏఎంఐ యూజ్ చేస్తున్నప్పుడు సేమ్ ఏఎంఐ అన్ని ఎన్విరాన్మెంట్స్ లో ఉంటుంది, అది మెయింటైన్ చేయాలి అట్లా. ఓకే, అదొక యూజ్ కేస్. సెకండ్ థింగ్ ఏంటంటే కస్టమ్ ఏఎంఐ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంకోటి, ఏదైనా ఫ్రీ కాన్ఫిగర్ సాఫ్ట్వేర్స్ కానీ సెట్టింగ్స్ కానీ అదర్ రిక్వైర్మెంట్స్ ఏదైనా మనము డిఫైన్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఈ కస్టమ్ ఏఎంఐ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, మీరు ఒక జావా ఇన్స్టాల్ చేయాలి, లేకపోతే ఒక ఏదైనా టూల్ ఇన్స్టాల్ చేయాలి, టెల్నెట్ ఇన్స్టాల్ చేయాలి, డబ్ల్యూగెట్ ఇన్స్టాల్ చేయాలి. ఇలాంటివన్నీ ఎప్పుడు మనం కస్టమ్ ఏఎంఐ క్రియేట్ చేసి మనం లాంచ్ చేసేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి. వితౌట్ అడిషనల్ స్టెప్స్ మనం ఏం కాన్ఫిగర్ చేయకోకుండా వస్తాయి. అర్థమవుతుంది కదా? విత్ కస్టమ్ ఏఎంఐలో ఏంటంటే మనం ఎగ్జాంపుల్ జావా ఇన్స్టాల్ చేయాలి. యూజువల్గా ఏంటంటే మనం యూజ్ చేసే ఏఎంఐలో జావా ఇన్స్టాల్ అయి ఉండొచ్చు, అవి ఉండకపోవచ్చు. అప్పుడు మనం జావా ఇన్స్టాల్ చేయాలి, లేకపోతే పైథాన్ ఇన్స్టాల్ చేయాలి, లేకపోతే మనకు డాకర్ ఇన్స్టాల్ చేయాలి. అలాంటప్పుడు ఏంటంటే బేస్ ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ నుంచి ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసి దాని నుంచి మనం ఏం చేస్తామంటే ఇన్స్టాల్ చేసి మళ్ళీ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? క్లియర్ కదా? సో ఒక ఏఎంఐ క్రియేట్ చేసి ఆ ఏఎంఐని సేమ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో యూజ్ అనేది చేసుకుంటాం. సో దానికోసం ఏంది, ఫస్ట్ బేస్ ఈసీటీ ఇన్స్టెన్స్ అనేది కావాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక లైనక్స్ సర్వర్ అనేది క్రియేట్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లైనక్స్ అయినా విండోస్ అయినా గుర్తుపెట్టుకోండి గైస్, లైనక్స్ అయినా విండోస్ అయినా కస్టమ్ ఏమైనా ప్రాసెస్ అనేది సేమే ఉంటుంది. ఓకేనా? ఒకసారి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈసీటీకి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్కి వెళ్ళండి. లాంచ్ ఇన్స్టెన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా అంటే అమెజాన్ లైనక్స్ 2. ఓకే, అమెజాన్ లైనక్స్ 2 అని ఇచ్చేసి ఇక్కడ నువ్వేం చేస్తా అంటే అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము అమెజాన్ లైనక్స్ 2 సెలెక్ట్ చేసుకున్నామా? చేసుకున్న తర్వాత కిందికి వస్తే ఇక మనం చూసుకోండి, T2.micro ఉందా? ఉంది, చాలు. T2.micro అనేది మనకు చాలు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే కీ పేరు ఉంది కదా, కీ పేర్లు ఏంటంటే ఇన్ఫ్రా కీ పేరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇన్ఫ్రా విపిసిలో నేను క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇన్ఫ్రా విపిసి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డిఫరెంట్ రీజన్స్ అనేవి ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే పబ్లిక్ దాంట్లో క్రియేట్ చేస్తున్నాను. ఎక్కడైనా ఫైన్, ప్రైవేట్లో క్రియేట్ చేస్తే నువ్వు క్లయింట్ విపిఎన్ కనెక్ట్ అవ్వాలి. అదే పబ్లిక్లో అయితే అవసరం లేదు, ఎందుకంటే పబ్లిక్ అయిపోయి అసైన్ అవుతుంది కాబట్టి. ఓకేనా? ఇక్కడ చూడండి, పబ్లిక్ అయిపోయి అసైన్ అనేది అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ నువ్వు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలంటే చేయొచ్చు, లేకపోతే కనుక ఎగ్జిస్టింగ్ ఏదైనా ఉంటే కనుక ఎగ్జిస్టింగ్ క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్ఫ్రా ఎస్జీ అని ఇస్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎస్ఎస్హెచ్ అనేది ఎనీవేర్ ఇస్తున్నాను, ఎందుకంటే పబ్లిక్ అయిపోతే మనం కనెక్ట్ అయ్యేటప్పుడు యూజువల్గా 0.0 ఇవ్వకూడదు, మనం క్లయింట్ విపిఎన్ కనెక్ట్ అయ్యి యాక్సెస్ చేయాలి. బట్ టెంపరీగా నేను ఏంటంటే 0.0 ఇచ్చేసాను. ఓకేనా? తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ స్టోరేజ్, రైట్? ఎంత 8 GB ఎనఫా లేకపోతే 100 GB 200 అనేది మనకు ఇక్కడ డిసైడ్ అనేది అవ్వాలి. ఎందుకంటే వన్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత ఆ సర్వర్ నుంచి మనకి ఏఎంఐ క్రియేట్ చేస్తాం. ఆ ఏఎంఐలో ఏంటంటే ఇక్కడ నువ్వు ఏ కాన్ఫిగరేషన్ పెట్టావో అదంతా వస్తుంది. ఓకే, డిపెండ్స్ ఆన్ ఎగ్జాంపుల్ నాకు 8 GB పెట్టాను, బట్ రియల్ టైంలో ఏంటంటే అట్లీస్ట్ 50 GB 100 GB అనేది పెట్టుకుంటాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్వేస్ రికమెండెడ్ టు GP3.
GP3లో ఏంటంటే లిటిల్ బిట్ కాస్ట్ వైజ్ లెస్ ఉంటుంది. ఓకేనా, క్లియర్ రైట్, ఫైన్, సూపర్. నా ఇక్కడ వచ్చినట్లయితే లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేయి. ఇప్పుడు ఏమవుతుంది? ఓకే, సైన్ అవుట్ అయిపోయింది. 1 సెకండ్. ఇప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే సర్వర్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, సర్వర్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఈ సర్వర్ మనకి కనెక్ట్ అయ్యి, ఓకే, ఈ సర్వర్ క్రియేట్ అయిపోయిన తర్వాత కనెక్ట్ అయ్యి ఫస్ట్ మనం చెక్ చేద్దాం మనకి ఏంటి ఇక్కడ డిఫరెంట్ టూల్స్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ డబ్లిగేట్, కర్ల్ కమాండ్, టెల్నెట్ ఇలా మనకు ఇన్స్టాల్ చేస్తున్నాం టూల్స్ కుడికి. సో కాబట్టి ఏంటంటే యూజువల్ గా మనం క్రియేట్ చేసే ఏఎంఐలో మేబీ మే నాట్ బి, కొన్ని ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు. అందుకోసం ఏంటంటే మనకు ఒక ఏఎంఐ నుంచి ఇప్పుడు ఏంది అమెజాన్ నెక్స్ట్ ఏఎంఐ తీసుకున్నాం కదా, దాని నుంచి ఒక మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా టూల్స్ కానీ ఏదైనా కాన్ఫిగరేషన్ మనం కాన్ఫిగర్ చేసి తర్వాత ఏం చేస్తామంటే మనం దాని నుంచి ఒక ఏఎంఐ క్రియేట్ చేస్తాం. అప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాము, ఆ ఏఎంఐ నుంచి మనం సర్వర్స్ అనేది లాంచ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ద్వారా మన లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేసి ఆ లాంచ్ టెంప్లెట్ లో ఈఎంఐ పెట్టి మనం క్రియేట్ అనేది చేస్తాం. ఓకేనా, క్లియర్ కదా? ఇప్పుడు చూడండి SSH-i గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు లాంచ్ టెంప్లెట్, ఆటో స్కేలింగ్ గ్రూప్ దీని ఐడియా లేకపోతే మన తెలుగు డెవాప్స్ గురు వెబ్సైట్ లో నేను ఆల్రెడీ యూజర్ AWS కోర్స్ పబ్లిష్ చేశాను. ఒకసారి చూడండి సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ కనెక్ట్ అవుతున్నా, ఎస్ అన్న ఆప్షన్ అడుగుతుంది, ఎస్ అని ఇచ్చేయండి. ఇక మనం ఏంటంటే కనెక్ట్ అవుతున్నాం. ఓకేనా, కనెక్ట్ అవుతాం. ఓకే, సూపర్. నా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ నేను టెల్నెట్ అని ఇస్తున్నా. టెల్నెట్ అని ఇస్తే చూడండి, టెల్నెట్ అనే కమాండే లేదు. ఓకేనా, బట్ మనకి రిక్వైర్మెంట్ ఉంది టెల్నెట్, ఒకవేళ ఫీచర్లు అవసరం ఉంది అనుకుంటున్నాం, అలాంటి టెల్నెట్. అలానే మనకు డాకర్ అని ఇస్తున్నా. డాకర్ కూడా చూడండి, డాకర్ అనే కమాండే లేదు. ఎందుకు? డాకర్ అనేది మనకి ఇన్స్టాల్ అయ్యి రాలేదు. ఒకవేళ మైస్కెల్ అని ఇస్తున్నా, మైస్కెల్ ఇస్తే చూడండి, మైస్కెల్ అనే కమాండ్ క్లయింట్ కూడా లేదు అసలు. సో ఇలా మనకు డిఫాల్ట్గా ఏఎంఐ ఏంటంటే మనకు ఇవన్నీ ఇన్స్టాల్ అయ్యి రావు. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఒక బేస్ ఇమేజ్ యూజ్ చేసుకొని ఆ ఇమేజ్ నుంచి ఒక సర్వర్ క్రియేట్ చేసాము. సర్వర్ కి కనెక్ట్ అయిపోయాం. చూడండి తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ చేస్తాం. ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్స్ అనేది కానీ ఏదైనా ఇన్స్టాల్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఒక ఏఎంఐ అనేది అన్ని ఎన్విరాన్మెంట్స్ కి మనం షేర్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ గా మనం ఎలాంటివి ఇన్స్టాల్ చేయము. ఓన్లీ ఏంటంటే కామన్ గా ఏదైనా కాన్ఫిగర్ చేయాలి, కామన్ గా ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే అలాంటివి ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఎందుకంటే సేమ్ ఏఎంఐ మనకు అదర్ ఎన్విరాన్మెంట్స్ కి, టెస్ట్ కి, క్యూఏకి, యూఏటి, ప్రీ ప్రాడ్, అలానే ఇన్ఫ్రాకి మనకు అన్నిటికీ ఈ ఈ ఈ ఏఎంఐని మనం షేర్ చేస్తాం కాబట్టి, యూజ్ చేస్తాం కాబట్టి మనకు అలాంటప్పుడు డెవ్ స్పెసిఫిక్ ఇక్కడ డిఫైన్ చేసాం అనుకో కాన్ఫిగరేషన్, అది క్యూఏకి, యూఏటికి, ప్రీ ప్రాడ్కి ఇలా మనకు సపోర్ట్ అనేది చెయ్యదు, అంటే యూజ్ అవ్వదు. అందుకోసం ఏంటంటే కామన్గా ఏమున్నాయో అవి డిఫైన్ చేస్తాం. ఓకేనా, క్లియర్ కదా? ఫైన్. ఫస్ట్ నేనేం చేస్తున్నాను, చూడో యూజ్ చేసి అప్డేట్ ఇస్తున్నా. అంటే ఏంటి, మన ప్యాకేజెస్ ఫస్ట్ అప్డేట్ అనేది అవుతాయి. ఒకసారి చూద్దాం. ఒకసారి ఇదికి వెళ్ళి అప్డేట్ ఇస్తున్నా. ఐఫోన్ బై అంటే ఆటోమేటిక్ ఎస్ అన్న ఆప్షన్ తీసుకొని అప్డేట్ అయిపోతాయి. కానీ ఇక్కడ ఏంటంటే ప్యాకేజెస్ అప్ టు డేట్లో ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటిది అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఇన్స్టాల్ అని ఇచ్చేసి గిట్ ఇన్స్టాల్ చేస్తున్నాను, డబ్లిగేట్ ఇన్స్టాల్ చేస్తున్నాను, కర్ల్ ఇన్స్టాల్ చేస్తున్నాను, అలానే టెల్నెట్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకేనా, అర్థమైంది కదా? ఇప్పుడు నువ్వు చూడండి సెట్ అర్థమా. ఒక్కసారి దీన్ని కాపీ పేస్ట్ చేయండి ఇక్కడ. యా, ఐఫోన్ బై ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఏమి ఎస్ఆర్ ఆప్షన్ అడగదు గైస్, ఆటోమేటిక్ ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. గిట్ ఇన్స్టాల్ అయింది. ఓకేనా, ఒకసారి మళ్ళీ రన్ చేస్తే చూడండి అన్ని ఇన్స్టాల్ అయిపోయింటాయి. ఇక్కడ చూడండి టెల్నెట్ ఇన్స్టాల్ అయింది. ఇక్కడ చూసుకోండి ప్యాకేజెస్ గిట్ ఇన్స్టాల్ అయింది, డబ్లిగేట్ ఇన్స్టాల్ అయింది, ఆల్రెడీ కర్ల్ ఇన్స్టాల్ అయింది, టెల్నెట్ గురికే ఇన్స్టాల్ అయిపోయింది. అర్థమైంది కదా? ఇలా మనము ఇన్స్టాలేషన్ అనేది చేశాం. ఓకే, బాగానే ఉంది, దిస్ పార్ట్ ఇస్ క్లియర్. తర్వాత ఏంటంటే నేను పైథాన్ గురికి ఇన్స్టాల్ చేయాలి. సో దానికోసం ఏంటి, ఇన్స్టాల్ పైథాన్ అని పైథాన్ 3 ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి పైథాన్ 3 అనేది నేను పెట్టాను. ఇక చూడండి పైథాన్ 3 అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి వెల్ అండ్ గుడ్. ద పైథాన్ 3 వర్షన్ గురికే దట్ ఇస్ 3.7 అనేది ఉంది. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఏంటంటే ఈ పిప్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. ఈ కమాండ్ నేను రన్ చేస్తున్నా. ఒకసారి కాపీ చేసుకోండి. ఓకే, ఇక చూడండి పిప్3 ఇన్స్టాల్ ఐఫోన్ అప్గ్రేడ్ పిప్ అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయిపోయింది పిప్ అనేది. ఓకే, క్లియర్, బాగానే ఉంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే జావా వర్షన్ గురించి మనము ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ నేను చూద్దాము జావా ఐఫోన్ వర్షన్.
జావా అనేది లేదు చూడండి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కమాండ్ యూజ్ చేసుకొని నేను జావా అనేది ఇన్స్టాల్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఎనేబుల్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఏంటంటే ఇన్స్టాల్ అనేది చేస్తాను. ఓకే, కౌట్ ఈస్ నాట్ ఫౌండ్. ఓకే ఫైన్ లేండి, జస్ట్ డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అని లెట్స్ సీ. సారీ, ఓపెన్ జేడీకే కదా, దీన్ని రన్ చేయండి. ఇన్స్టాల్ జావాస్. ఇప్పుడు చూడండి ఇక్కడ కావట్లేదు. గివ్ మీ 1 సెకండ్. లెట్ మీ, యా యూ కెన్ గో విత్ గూగుల్. ఓకే, గూగుల్కి వెళ్ళి జావా 11 ఇన్స్టాల్ ఆన్ అమెజాన్ లైనక్స్ 2. ఓకే, ఇక ఇక్కడ నుంచి కొరిటో అనేది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపెన్ జేడీకే ఉంది కదా, జస్ట్ కాపీ చేసుకొని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయండి. ఇది ఓన్లీ అమెజాన్ ఎస్ 2023 ఓన్లీ అని ఇచ్చాడు కానీ, బట్ మనం యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. జస్ట్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, లెట్స్ సి. ఓకే, ఇది వర్క్ అవట్లేదా? ఫైన్, లెట్ మీ డూ వన్ థింగ్, ఇన్స్టాల్ ద హెడ్ఫుల్. ఓకే, 1 సెకండ్. ఈ కమాండ్ రన్ చేయండి, అమెజాన్ లైనక్స్ -extras ఇన్స్టాల్ జావా ఓపెన్ జేడీకే 11 అనేది అమెజాన్ లైనక్స్ 2 కి కమాండ్ వర్క్ అవుతుంది. ఒకసారి రన్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ నువ్వు -y ఇవ్వకపోతే ఏంటంటే నువ్వు ఇక్కడ ఇవ్వాలి, ఎస్ అని ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ చూడండి జావా ఓపెన్ జేడీకే 11 అనేది మనకి ఇన్స్టాల్ అవుతుంది. వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఇక్కడ ఎస్ అన్న ఆప్షన్ అడుగుతుంది కదా, వై అని ఇవ్వండి. వై అని ఇస్తే ఏమవుతుందంటే ఇన్స్టాల్ అనేది అయిపోతుంది. ఓకేనా, క్లియర్ కదా. చూడండి ఇన్స్టాల్ అవుతా ఉంది, ఇన్స్టాలేషన్ అవుతా ఉంది. ఓకే ఫైన్, ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఒకసారి వెరిఫై చేద్దాం వర్షన్ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. సో దానికోసం మనం ఏం చేద్దామంటే జావా వర్షన్, ఆ జావా వర్షన్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపెన్ జేడీకే 11 అనేది ఇన్స్టాల్ అయింది. ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి, మనకు డాకర్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా, సో దానికోసం మనం ఏం చేస్తున్నాము, ఇన్స్టాల్ డాకర్ -y అనేది ఇస్తున్నాం. సూడో అనేది అవసరం లేదు, ఎందుకంటే రూట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం రూట్లో ఉన్నాం కాబట్టి సూడో అవసరం లేదు యూజువల్గా. ఓకేనా, సరే, ఇన్స్టాల్ డాకర్. ఇదంతా ఏంటంటే ఒక స్క్రిప్ట్ లాగా పెట్టుబడికి నేను చూపించవచ్చు, డైరెక్ట్ గా సింగిల్ కమాండ్ తో రన్ చేసి అన్ని ఇన్స్టాల్ అయిపోయినాయని చెక్ చేయొచ్చు. కానీ ఏంటంటే 1 బై 1 చూపిస్తున్నాను, మీకు ఒక అవగాహన ఉంటుంది. ఓకే, ఇవన్నీ మనం ఇన్స్టాల్ చేస్తున్నామని. ఓకేనా, ఇక్కడ చూడండి డాకర్ అనేది. తర్వాత ఏంటంటే మనకు ఎనేబుల్ చేయాలి, ఎందుకంటే ఒకవేళ మనము సర్వర్ రీబూట్ చేస్తే ఆటోమేటిక్గా రన్ అవ్వడం కోసం ఎనేబుల్ చేశాము. తర్వాత సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ అని ఇచ్చేయండి. ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. రీస్టార్ట్ అనేది చేసాము. ఓకే బాగానే ఉంది. తర్వాత ఏంటి, ఇక్కడ మనం చెక్ చేయాలి కదా, సో దానికోసం ఏంటంటే డాకర్ వర్షన్ అని ఇవ్వండి, చూద్దాం. ఇక్కడ చూడండి డాకర్ యొక్క వర్షన్ ఏంటి ఇన్స్టాల్ చేసాము మనము, 25 అనేది ఇన్స్టాలేషన్ అనేది చేసాము. ఓకే బాగానే ఉంది. తర్వాత ఏంది, ఇక్కడ ఒకవేళ మనకు అవసరం ఉంది మైస్కెల్ క్లయింట్ అనేది మనం ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఒకవేళ ఫ్యూచర్లో మనకు అవసరం ఉంది ఆ సర్వర్లో అన్నప్పుడు ఏంటంటే మైస్కెల్ గుడికి మనము క్లయింట్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఎలా ఇన్స్టాల్ చేస్తాం, ఇన్స్టాల్ మైస్కెల్ అని ఇచ్చేసి -y ఇచ్చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి మైస్కెల్ ఈజ్ నథింగ్ బట్ MariaDB గైస్. ఇక్కడ MariaDB అనేది ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది. ఓకేనా, క్లియర్, సూపర్, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ PostgreSQL క్లయింట్ గుడికి మనకు కావాలి అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే ఈ కమాండ్ ఫస్ట్ ఎనేబుల్ చేస్తాం PostgreSQL 14, తర్వాత ఇన్స్టాల్ అనేది చేస్తాం. ఓకేనా, రిమెంబర్ ఇవన్నీ ఏంటంటే డిపెండ్స్ ఆన్ యూజ్ కేసెస్, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. సమ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇవి అవసరం ఉండదు, ఏది PostgreSQL MySQL అనేది ఇలా మనకు అవసరం లేదు. సమ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే మే రిక్వైర్డ్ ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే ఆ సర్వర్ కనెక్ట్ అయ్యి నేను ఒకవేళ కనెక్ట్ అయ్యి ఏదైనా చెక్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఇవి కూడా ఇన్స్టాలేషన్ అనేది ఉండాలి కదా. క్లయింట్ ఇన్స్టాలేషన్ ఉంటేనే కదా మనం యాక్సెస్ చేయగలం. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే PostgreSQL గుడికే మనము ఇన్స్టాలేషన్ అనేది చేశాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ ఏంటంటే వర్షన్ చెక్ చేయడం కోసం. ఒకటేంది, పైథాన్ 3 -, వర్షన్ ఇస్తే వర్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. అలానే మనకు చూసుకున్నట్లయితే డాకర్ వర్షన్, అలానే MySQL, ఇలా మనకు మల్టిపుల్ వర్షన్స్ అనేవి ఉన్నాయి. ఒక్కసారి నేను ఏం చేస్తానంటే రన్ చేస్తాను ఇవి. ఓకే, ఇక చూడండి పైథాన్ వర్షన్ వచ్చింది, డాకర్ వర్షన్ వచ్చింది, తర్వాత MySQL వర్షన్ వచ్చింది, తర్వాత PSSQL చూస్తే PSSQL గుడిక వర్షన్ అనేది వచ్చింది. ఓకేనా, క్లియర్ కదా.
ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, బాగానే ఉంది. ఎగ్జాంపుల్ ఈ సాఫ్ట్వేర్స్ అనేవి మనము ఇన్స్టాలేషన్ చేసాం, ప్రీ ఇన్స్టాల్ మనకు అవసరము. ఓకేనా? సో నా ఇప్పుడు ఏం చేస్తామంటే బేస్ ఇమేజ్ నుంచి సర్వర్ క్రియేట్ చేసాం, సర్వర్ లోపల మనం ఇన్స్టాలేషన్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సర్వర్ ని మనం ఏఎంఐ క్రియేట్ చేయాలి. ఏఎంఐ ఎట్లా క్రియేట్ చేయాలి? వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఎప్పుడైనా సరే మనం ఏఎంఐ క్రియేట్ చేసేటప్పుడు, ఓకే, ఇలా మనకు ఆ ఏఎంఐని మల్టిపుల్ గా షేర్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆ యొక్క సర్వర్ ని స్టాప్ చేసి ఏఎంఐ క్రియేట్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే కన్సిస్టెంట్ డేటా అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు స్టాప్ చేసినాం అనుకో, ఆడి వరకు ఏముందో డేటా అది మొత్తం మనకు వస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏఎంఐ ఎప్పుడైనా క్రియేట్ చేసేటప్పుడు అన్నెసరీ డేటా ఏదైనా ఉంటే, ఎగ్జాంపుల్ లాక్స్ ఉంది, లాక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దాన్ని డిలీట్ చేసేయండి. లాగ్ లో ఏదైనా అన్నెసరీ డేటా ఉందనుకోండి డిలీట్ చేయండి. అదే విండోస్లో అయితే ఈ విండోస్ 10 ఫైల్లో మనం డిలీట్ చేస్తాం. అలానే ఏదైనా అన్నెసరీగా మనకు ప్రైవేట్ సెన్సిటివ్ డేటా ఏదైనా ఉన్నా, ప్రైవేట్ కీస్ ఏదైనా ఉన్నా సరే అవి మనం డిలీట్ చేయాలి. అన్నెసరిగా అవసరం లేదు కదా కాబట్టి. అలానే మనకు అన్నెసరిగా ఏదైనా సర్వీసెస్ ఉంటే అవి కూడా స్టాప్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్. ఓకేనా? ఇక మనం చేయకపోయినా ఏం కాదు, కానీ ఏంటంటే చేస్తే ఏమవుతుందంటే స్పేస్ అనేది ఎక్కువ తీసుకోదు. రెండోది ఏంటంటే ఈ ఎస్ఎస్హెచ్ కీస్ అన్నెసరిగా అవసరం లేని దగ్గర మనం పెట్టడం వేస్ట్ కదా. సో కాబట్టి ఇవి చేస్తాం. ఓకే, బాగానే ఉంది. ఈ పార్ట్ గురికే చేసాం అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, లేదు నువ్వు ఒకవేళ పోయినా వేర్ లో ఈ వేర్ లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక లాక్స్ ఉన్నాయి కదా, ఏదైనా మనం డిలీట్ చేయాలనుకుంటే చేసుకోండి. ఓకేనా? క్లియర్, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి, మనం ఒక ఏఎంఐ క్రియేట్ చేస్తాం. ఒక ఏఎంఐ అనేది క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేయాలి? బెస్ట్ ఆప్షన్ ఆల్వేస్ ఏంటంటే ఇన్స్టెన్స్ టు స్టాప్ చేయండి. ఇన్స్టెన్స్ ని స్టాప్ చేసి మనము క్రియేట్ చేయండి. ఏఎంఐ అనేది మనం క్రియేట్ చేయండి. ఓకే, క్లీన్ స్నాప్షాట్ కోసం మనం ఆల్వేస్ ఏంటంటే స్టాప్ చేసి క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాను, ఈ సర్వర్ నేను స్టాప్ చేస్తున్నా. స్టాప్ ఇన్స్టెన్స్ స్టాప్ అవుతుంది. ఓకేనా? వెయిట్ ఫర్ 10 to 15 seconds ఏమవుతుందంటే స్టాప్ అనేది అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి స్టాపింగ్ అని వస్తుంది, స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంది? క్రియేట్ ఏఎంఐ. ఏఎంఐ కన్ఫర్మేషన్ క్రియేట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకు అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్కి వెళ్తే, ఓకే, సెక్యూరిటీకి వెళ్ళండి. సార్ నాట్ సెక్యూరిటీ, ఇమేజ్ అండ్ టెంప్లెట్కి వెళ్ళండి. ఇక మనం చూసుకున్నట్టయితే క్రియేట్ ఇమేజ్ అని ఉందా? క్రియేట్ ఇమేజ్ అనేది మనకు ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సర్వర్ నుంచి ఒక ఏఎంఐ అనేది క్రియేట్ అవుతుంది. ఒకసారి నేను చూపిస్తాను. స్టాప్ అని వచ్చింది కదా. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్కి వెళ్ళండి, ఇమేజ్ అండ్ టెంప్లెట్స్కి వెళ్ళండి, క్రియేట్ ఇమేజ్ అని ఇవ్వండి. ఇక్కడ మీరు ఏమి ఇస్తారంటే నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ నేను ఏమి ఇస్తున్నాను ఇక్కడ, జావా 11. ఓకే, అమెజాన్ లైనక్స్ 2. తర్వాత డేట్ కావాలంటే డేట్ మెన్షన్ చేయండి, అపెండ్ చేస్తాం. ఆల్వేస్ రికమెండ్ డేట్ అనేది అపెండ్ చేస్తాం. ఎగ్జాంపుల్ 19-01-2025 ఎగ్జాంపుల్ మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు మాన్యువల్ గా నేమ్ పెడుతున్నావు, ఇమేజ్ నేమ్ ఇదంతా మాన్యువల్ గా పెడుతున్నాను. యూజువల్ గా ఏంటంటే ఆటోమేషన్ చేస్తాం, అక్కడ ఏంటంటే ఆటోమేటిక్ గా డేట్ అనేది అపెండ్ చేస్తాం. అప్పుడు ఈజీగా తెలుస్తుంది, ఓకే ఈ ఈఎంఐ ఆ రోజు ఆ డేట్ లో చేశారని. ఓకేనా? ఫైన్. నా ఇక్కడ ఏంది, ఇమేజ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఇవ్వండి. ఇక మనకు రీబూట్ అవసరం అంటే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం స్టాప్ చేసాం కాబట్టి అన్చెక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం ఏఎంఐ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఆ యొక్క సర్వర్ కి ఎన్ని 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 వాల్యూమ్స్ ఉన్నాయి, అన్ని వాల్యూమ్స్ ఇక్కడ కనపడతాయి. ప్రస్తుతానికి మనకి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఒక వాల్యూమ్ ఉంది కాబట్టి ఒక వాల్యూమే మనకు తీసుకుంటుంది స్నాప్షాట్ అనేది. ఓకేనా? తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ట్యాక్స్ ఉందా? ట్యాక్స్ ఇండివిజువల్ ఇమేజ్ లెవెల్లో స్నాప్షాట్ లెవెల్ సపరేట్ పెట్టాలనా, ఓకే, లేదా సేమ్ నేమ్సే పెట్టాలనా అని ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ నేనేం సెలెక్ట్ చేసుకున్నాను, సేమ్ సెలెక్ట్ చేసుకొని న్యూ ట్యాగ్ అని ఇచ్చేసి ఇక్కడ ట్యాగ్ నేమ్ సెలెక్ట్ చేసుకో, ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేసి. ఓకేనా? క్లియర్ కదా? ఎగ్జాంపుల్ ఇక్కడ మనము జావా 11 రిలేటెడ్ కాబట్టి ఏఎంఐ సర్వర్, దట్స్ వై నేను ఏఎంఐ అని పెట్టామంటే ఇలా పెట్టాను. ఓకేనా? క్లియర్ కదా? నా ఇప్పుడు మనం ఏం చేద్దాము, క్రియేట్ ఇమేజ్ అని క్లిక్ చేయండి. క్రియేట్ ఇమేజ్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయి. ఇక్కడ నీకు ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు, బ్యాక్ ఎండ్ లో స్నాప్షాట్ అనేది క్రియేట్ అవుతా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది మన ఇమేజ్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే పెండింగ్ స్టేట్ ఉంది. ఇక్కడ స్టోరేజ్కి వెళ్తే కనుక మనకు ఓన్లీ 1 ఈబీఎస్ వాల్యూమ్ ఉంది. ఇక్కడ చూసుకోండి, ఇది ఒకటి మాత్రమే ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే స్నాప్షాట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయి.
ఈ స్నాప్షాట్ అనేది క్రియేట్ అవుతా ఉంటుంది. ఇక చూసుకున్నట్టయితే స్నాప్షాట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి 0%కి వచ్చింది. స్నాప్షాట్ ఏంటంటే యూజువల్గా మన యొక్క సైజుని బట్టి ఇట్ విల్ టేక్ టైం. సమ్ టైమ్స్ ఇట్ విల్ టేక్ 10 minutes 20 minutes. ఒకవేళ సమ్ యూస్ కేసెస్ ఏంటంటే 200 GB ఉందనుకోండి, 1 TB 2 TB ఉందనుకోండి, అలాంటప్పుడు తీసుకునేటప్పుడు ఏంటంటే ఇట్ విల్ టేక్ 10 hours 20 hours డిపెండ్స్. మన సైజుని బట్టి కూడా టైం అనేది టేకింగ్. ఓకేనా, క్లియర్ కదా. ఇక చూసుకున్నట్టయితే స్టిల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్ అవుతేనే ఇక్కడ ఉన్న పెండింగ్ స్టేట్ అనేది మనకు పోతుంది. ఓకేనా, ఇక్కడ ఉన్న పెండింగ్ స్టేట్ మీద పెండింగ్ స్టేట్ నుంచి అవైలబుల్ కిందికి వస్తుంది. ఇది ఏంటంటే మనం వెయిట్ చేయాలి. ఓకే, ఒక 5 to 10 minutes వెయిట్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రోగ్రెస్ కూడా కనపడుతుంది, 0% కంప్లీట్ అయినట్టు. సో ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ టైం. ఓకేనా, క్లియర్ కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఈబీఎస్ వాల్యూ 8 GB ఉంది కాబట్టి దాంట్లో కూడా టెంపరీగా ఏం అంత డేటా లేదు కాబట్టి నాకు విత్ ఇన్ 2 minutes లోనే నాకు క్రియేట్ అనేది అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే స్నాప్షాట్ 100% అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఈఎంఐకి వెళ్దాం, దీన్ని రీఫ్రెష్ చేయి. ఓకేనా, దీన్ని రీఫ్రెష్ చేస్తే స్టిల్ క్రియేట్ అవుతుంది. వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ సెకండ్స్ సో దట్ ఏంటంటే ఫుల్లీగా ఏంటంటే ఇక్కడ అవైలబుల్ అనేది వస్తుంది. ఓకేనా, స్నాప్షాట్ అనేది క్రియేట్ అయిపోయింది కాబట్టి వెల్ అండ్ గుడ్. ఓకేనా, నా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్టిల్ జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే నీకు కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేద్దాం. ఇక స్టిల్ పెండింగ్ స్టేట్ ఉంది. ఓకేనా, యా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏమొచ్చింది చూడండి, అవైలబుల్ అనేది వచ్చింది. ఇంతకుముందు మనకి ఏమొచ్చినది, ఇక్కడ పెండింగ్ అని వచ్చినది. ఇప్పుడు ఏమైంది, అవైలబుల్. అంటే ఏంది, ఈ ఈఎంఐ నుంచి నువ్వు సర్వర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మనకు ఒక సర్వర్ క్రియేట్ చేసాము, ఒక ఈఎంఐ నుంచి దాంట్లో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ చేసాము. తర్వాత ఒక ఈఎంఐ క్రియేట్ చేసాము, ఈఎంఐ అనేది క్రియేట్ అయిపోయింది, వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఈ ఏఎంఐని మనకు అదర్ అకౌంట్స్ కానీ అదర్ ఎన్విరాన్మెంట్స్ అదర్ డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ మనం షేర్ చేయాలనుకుంటే ఇక్కడ పర్మిషన్స్ అని ఉంది చూడండి. పర్మిషన్స్ క్లిక్ చేసి ఇక్కడ షేర్ అకౌంట్స్ అని ఉందా, ఇక్కడ ఎడిట్ కొట్టేసి, సారీ ఇక్కడ ఉంది కదా, ఎడిట్ పర్మిషన్స్ కొట్టేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కరెంట్లీ సెట్టింగ్ ప్రైవేట్ కదా, ఇది మన ఏఎంఐ ప్రైవేటే. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యాడ్ అకౌంట్ ఐడి అని ఇచ్చేసి అకౌంట్ ఐడి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకు ఈ ఏఎంఐని డెస్టినేషన్ అకౌంట్కి మనం షేర్ అనేది చేస్తున్నాం. ఓకే, ఒకవేళ ఆర్గనైజేషన్ ఓయూ అనేది వాడుతున్నాం అనుకోండి, ఓయూలో మనకు యూజ్ చేస్తాం. ఇక్కడ ఓయూ అనేది మనం యాడ్ చేస్తే ఆ అన్ని అకౌంట్లు, ఓయూలో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో ఆర్గనైజేషన్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అన్నిటికీ ఈ ఏఎంఐ అనేది షేర్ అనేది ఓకే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సింగిల్ ఏఎంఐ విల్ బి యూజ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. కొన్ని ఆర్గనైజేషన్లు ఏంటంటే సింగిల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోనే, కొన్ని ప్రాజెక్టులు ఏంటంటే సింగిల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోనే వీ హ్యావ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, డేవ్ క్యూఏ యూఏటి ప్రీ ప్రాడ్ ఇన్ఫ్రా అన్ని ఒకే దాంట్లోనే ఉంటాయి, కానీ డిఫరెంట్ విపిసిస్ అనేవి ఉంటాయి. కొన్ని ప్రాజెక్టులు ఏంటంటే డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. ఇన్ఫ్రాకి డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, ప్రాడ్కి డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్, ఓకే యూఏటికి డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్, ఇలా మనకు డిఫరెంట్గా కూడా మెయింటైన్ అనేది చేస్తారు. ప్రీ ప్రాడ్కి డిఫరెంట్. అలాంటప్పుడు ఏంటంటే ఈ ఏఎంఐని ఆ అకౌంట్స్కి మనం షేర్ చేయాలి. అలాంటప్పుడు మనం అకౌంట్ ఐడి అనేది యాడ్ చేయాలి. ఓకేనా, క్లియర్ కదా. ఓకే, సూపర్, బాగానే ఉంది. ఇక్కడ మనకు పెట్టాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పార్ట్ క్లియర్ అయిపోయింది, క్రియేషన్ అయిపోయింది. కన్సోల్లో కూడా మనం చూస్తున్నాము. తర్వాత ఎలా యూజ్ చేస్తాం, ఒకటి ఏంటంటే ఈ కస్టమ్ ఏఎంఐ నుంచి ఒక సర్వర్ అనేది క్రియేట్ చేయొచ్చు. నేను చూపిస్తాను ఎలా క్రియేట్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ఏఎంఐని షేర్ చేస్తాం, డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్కి షేర్ అనేది చేస్తాం. తర్వాత ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే డీరిజిస్టర్ అనేది చేస్తాం. ఒకవేళ మనకు అవసరం లేదు అనుకుంటే కనుక డీరిజిస్టర్ అనేది చేస్తాం. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నేను ఎవ్రీథింగ్ మాన్యువల్ ప్రాసెస్ చూపించాను. ఏది, ఒక ఏఎంఐ తీసుకొని, ఓకేనా, తర్వాత దాంట్లో సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి తర్వాత ఆ సర్వర్ నుంచి ఏఎంఐ క్రియేట్ చేయడం, ఇదంతా నేను మాన్యువల్ చూపించాను. కానీ ఏంటంటే రియల్ టైంలో మనం ఆటోమేషన్ చేస్తాం, ఏదైనా ఎస్ఎస్ఎన్ ద్వారా కానీ, ఓకే, తర్వాత లేదా హ్యాషిక్ ప్యాకర్ అనేది ఉంటుంది, ప్యాకర్ యూజ్ చేసి కానీ, లేదా క్లౌడ్ ఫార్మేషన్ కానీ టెరాఫామ్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే క్రియేట్ అనేది చేస్తాం. హైలీ రికమెండ్ ఇన్ ద రియల్ టైం మనం ఎప్పుడైనా సరే ఆటోమేషన్ చేస్తాం. కానీ మీకు ఒక అవగాహన ఉండాలి, ఫస్ట్ ఎలా ప్రాసెస్ చేస్తామని తెలియాలి. సో దానికోసం ఏంటంటే మీకు మాన్యువల్ ప్రాసెస్ చూపించాను. ఓకేనా, క్లియర్ కదా. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం ఏఎంఐ క్రియేట్ చేసినాం కదా, ఈ ఏఎంఐ నుంచి మనం సర్వర్ లాంచ్ చేద్దాం. సో దానికంటే ముందు ఇంతకుముందు సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ నేను ఏం చేస్తానంటే ఈ రెండు సర్వర్స్ని
నేను డిలీట్ చేస్తున్నా ఫస్ట్, మనకు అవసరం లేదు. ముందు సర్వర్స్ నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, డిలీట్ చేశాను. ఓకే, సూపర్. నా ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక సర్వర్ లాంచ్ చేస్తా. ఏ దాని నుంచి లాంచ్ చేస్తాను? ఈ స్పెసిఫిక్ ఏఎంఐ ఉందో ఆ ఏఎంఐ నుంచే లాంచ్ చేస్తాను. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈసీటీకి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేయి. ఎందుకు నేను లాంచ్ చేస్తున్నా అంటే మీకు చూపించాలి కదా అది అసలు న్యూ ఏఎంఐలో మనం ఇన్స్టాల్ చేసినట్టు మైస్కేల్ కానీ పోస్ట్ ఎస్క్యూఎల్ ఇవన్నీ క్లయింట్స్ అనేవి వచ్చాయా లేదా అనేది తెలియాలి కదా. సో దానికోసం ఏంటంటే నేను ఇక్కడ న్యూ సర్వర్ అని ఇచ్చేసి, ఓకేనా, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ అమెజాన్ కాదు, ఇక్కడ మై ఏఎంఐస్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నీ ఏఎంఐస్ ఈ అకౌంట్లో ఏమున్నాయో అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి చూడండి. ఇక్కడ నీకు డిస్ప్లే అవుతున్నాయా? జావా 11 అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నువ్వు దీని నుంచి మనం ఏం చేస్తామంటే సర్వర్ అనేది క్రియేట్ చేస్తాం. T2.microనే. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్రా సెలెక్ట్ చేసుకో. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇన్ఫ్రా విపిసి సెలెక్ట్ చేసుకుంటున్నాను, డిఫాల్ట్ విపిసి కంటే 10.70. తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే పబ్లిక్ సబ్నెట్స్ క్రియేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, ఆ సెక్యూరిటీ గ్రూప్ అనేది అటాచ్ చేద్దాం. ఇన్ఫ్రా -SG అని అటాచ్ చేసేద్దాం. ఓకేనా. తర్వాత చూసుకున్నట్టయితే ఏం అవసరం లేదు, 8 GB ఫైల్ నా జస్ట్ లాంచ్ చేసే. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు సర్వర్ అనేది లాంచ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు సర్వర్ అనేది లాంచ్ అవుతుంది. ఏదంతా లాంచ్ అవుతుంది? మనము కస్టమైజ్డ్ ఏఎంఐ ఉంది చూసారా, ఆ ఏఎంఐ నుంచే మనకు సర్వర్ లాంచ్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి కిందికి వస్తే, ఇక్కడ కిందికి రండి, ఇక్కడ చూడండి ఏ ఏఎంఐతో లాంచ్ చేసావో మనం మన కస్టమైజ్ జావా 11 ఉంది కదా, ఆ ఏఎంఐ నుంచి మనము లాంచ్ అనేది చేసాము. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్రియేట్ అవుతుంది. నా ఇప్పుడు ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ ఐపీ సెలెక్ట్ చేసుకో. చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ నువ్వు కనెక్ట్ అవ్వు. చూద్దాం, కనెక్ట్ అవ్వు. ఎస్, ఓకేనా. ఇప్పుడు సూడో ఎస్సీ అని ఇచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే జావా -8 వర్షన్ అని ఇస్తున్నాను. ఇక్కడ చూడండి జావా 11 మనం ఇన్స్టాల్ చేసాం కదా, ఆ ఏఎంఐ నుంచే కదా మనం సర్వర్ క్రియేట్ చేసింది, వచ్చింది చూడండి MySQL -8 వర్షన్. చూడండి MySQL వర్షన్ కూడా డిస్ప్లే చేసింది. ఓకే, PSQL -8 వర్షన్. ఓకేనా. ఇక్కడ చూడండి PSQL వర్షన్ కూడా మనకు డిస్ప్లే అనేది చేసింది. అంటే అర్థమైంది కదా ఎలా అనేది. ఇక్కడ ఏంటి, ప్రీ రిక్వెస్ట్స్ లో మనం అన్ని ఇన్స్టాల్ చేసి పెట్టాము, ఆ సర్వర్ నుంచి లాంచ్ చేస్తే అయిపోయింది. ఇక్కడ నేను చూపించింటే కాదు, సమ్ టైమ్స్ ఏంటంటే టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేస్తాము. దాని యొక్క కాన్ఫిగరేషన్ ఏంటంటే మళ్ళీ SSM ద్వారానో ఆన్ డిమాండ్ లో ఏంటంటే సర్వర్ క్రియేట్ అయిపోయిన తర్వాత SSM ద్వారానో లేకపోతే ఆన్సిబుల్, పర్ఫెక్టో, చెఫ్ లేకపోతే సాల్ట్ అనేది ఉంటుంది, సాల్ట్ యూజ్ చేసుకొని మనం ఆటోమేషన్ అనేది చేసుకుంటాం. అది డిపెండ్స్ ఆన్ యూజ్ కేసెస్. ఏ ఆర్గనైజేషన్ ఏం ఫాలో అవుతాయి, కొన్ని ఆర్గనైజేషన్స్ ఆన్సిబుల్ ఫాలో అవుతారు, సమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ SSM ఫాలో అవుతారు ఆటోమేషన్ కోసం. ఇలా మనకు డిపెండ్స్ ఆన్ ఏ దానికి ఏది అవసరం అనేది యూజ్ చేసుకొని చేసుకుంటాం. ఓకేనా, క్లియర్ కదా. ఫైన్. ఇక్కడ మనకి ఇలా వచ్చింది. ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ మీరు అడగచ్చు, మురళి బానే ఉంది, ఏఎంఐ క్రియేట్ చేశాము, సర్వర్స్ క్రియేట్ చేశాము, మరి ట్యాక్స్ గుడికి ఇంతకుముందు చెప్పిన విధంగా నాకు ట్యాక్స్ గుడి కావాలి, ఎలా మరి ఏఎంఐలో వస్తాయంటే గుర్తుపెట్టుకోండి, ఏఎంఐలో రావు. సో దానికోసం ఏం చేస్తామంటే మనం లాంచ్ చేసేటప్పుడు యూజర్ డేటా అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ యూజర్ డేటాలో ఏంటంటే ఆ ట్యాగ్స్ యొక్క ఇన్ఫర్మేషన్, ఈ ట్యాగ్ అసైన్ చెయ్యి అని మనము డిఫైన్ అనేది చేస్తాం. లేటర్ పాటు మీకు చూపిస్తాను ఎలా మనం మెన్షన్ చేయాలి అనేది యూజర్ డేటాలో. సో దట్ ఏంటంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. గుర్తుపెట్టుకోండి, అగైన్ చెప్తున్నాను, సేమ్ ఏఎంఐనే మనం డిఫరెంట్ AWS అకౌంట్స్ కి షేర్ చేస్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఇవి చూపించాను, జావా ఇన్స్టాల్ చేశాము, MySQL, PostgreSQL. ఓకేనా, ఇవే కాదు, కొన్ని ఆర్గనైజేషన్లు ఏంటంటే ఏఎంఐలో ఏంటంటే టామ్ క్యాట్ రిలేటెడ్ ఏఎంఐ అనుకోండి, టామ్ క్యాట్ రిలేటెడ్ టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేస్తాం ఇన్బిల్ట్ గా, టామ్ క్యాట్ 9, 8, 10 ఇట్లా మనకు చేస్తాం. చేసిన తర్వాత దాని కాన్ఫిగరేషన్ ఉంటుంది కదా, కాన్ఫిగరేషన్ పార్ట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. అప్పుడు ఏంటంటే కాన్ఫిగరేషన్ రిలేటెడ్ టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసేదేమో డిఫాల్ట్ ఇమేజ్ లో క్రియేట్ చేసి దాంట్లో ఇన్స్టాల్ చేసి పెడతాం. కానీ మనం ఏంటి ఆన్ డిమాండ్ లో కాన్ఫిగరేషన్ పార్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఏదైనా యాన్సిబుల్ కానీ పర్ఫెక్ట్, చెఫ్ లేకపోతే సాల్ట్ లేకపోతే SSM యూజ్ చేసుకొని ఆన్ డిమాండ్ లో మనము ఆ కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. ఇలా కూడా చేసుకోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. ఓకేనా, క్లియర్ కదా. ఎనీ క్వశ్చన్స్? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్
దీన్ని బట్టి కూడా ఏంటంటే వీ కెన్ యూజ్ టు ఐడెంటిఫై వెదర్ మీరు రియల్గా వర్క్ చేశారా లేదా. రీజన్ ఎందుకు చెప్తున్నా అంటే యూజువల్గా మీరు ఏం చేస్తారు, ప్రాక్టీస్ చేసేటప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్ అనేది అమెజాన్ లైనక్స్ యూజ్ చేస్తాం. కానీ రియాలిటీ ఏంటంటే మనం కస్టమైజ్డ్ ఏఎంఐ యూజ్ చేసుకుంటాం రియల్ టైంలో. ఎందుకంటే మనకు అడిషనల్గా ఏదైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే, ప్యాకేజెస్ కానీ ఏవైనా సరే ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు కస్టమైజ్డ్ ఇమేజే సపోర్ట్ చేస్తుంది, అంటే యూజ్ అవుతుంది. ఎందుకంటే డిఫాల్ట్ ఏఎంఐలో మనకు ఇవన్నీ సాఫ్ట్వేర్స్, ఎగ్జాంపుల్ జావా రాలేదు, ఓకే, డబ్ల్యూగెట్ మేబీ వస్తే రాకపోవచ్చు, టెల్నెట్ రాలేదు, ఓకేనా, మైస్కల్ రాలేదు. ఇలా మనకు అవన్నీ ఏంటి, మనము ఆ, ఒక బేస్ ఇమేజ్ తీసుకొని ఏఎంఐ నుంచి సర్వర్ క్రియేట్ చేసి ఇన్స్టాల్ చేయగలగాలి, చేస్తాం. అలా కాకుండా ఎగ్జిస్టింగ్ దాంట్లో రావు. అందుకోసమే ఎప్పుడైనా సరే ఆల్వేస్ మనం యూజ్ చేసి క్రియేట్ చేసి కస్టమైజ్డ్ ఏఎంఐ, ఆ కస్టమైజ్డ్ ఏఎంఐ నుంచే మన సర్వర్స్ అనేది లాంచ్ చేస్తాం. ఇక్కడ అడగచ్చు మురళి, కస్టమైజ్డ్ ఏఎంఐ నుంచి లాంచ్ చేస్తా అంటున్నావు, ఇక్కడేమో నువ్వు మాన్యువల్ క్రియేట్ చేసావు. మాన్యువల్ గానే కాదు, ఈ సేమ్ ఏఎంఐని లాంచ్ టెంప్లెట్ లో మనకు లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేసి సెలెక్ట్ చేసుకొని ఆ లాంచ్ టెంప్లెట్ ని ఆటో స్కేలింగ్ గ్రూప్ కి అటాచ్ చేసి ఆటో స్కేలింగ్ గ్రూప్ ఆన్ డిమాండ్ లో మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ ఏఎంఐ యూజ్ చేసుకుని లాంచ్ అనేది చేస్తుంది. ఇవన్నీ కూడా ఆటోమేషన్ చేస్తాం. మీకు ఒక ఐడియా లేకపోతే ఆటో స్కేలింగ్ గ్రూప్ చూడండి ఎలా, ఓకేనా. ఆ లాంచ్ టెంప్లెట్ అంటే ఏంటి, ఎలా అనేది, ఇవన్నీ మీరు ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అగైన్ రిపీట్ చేస్తున్నాను, కస్టమైజ్డ్ ఏమయ్యే రియల్ టైంలో వాడతాము, ఓకేనా. క్లియర్. ఎనీ క్వశ్చన్స్ నా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మన తెలుగు యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ చేయండి, యూ కెన్ మెసేజ్ చేయండి కామెంట్లో, సో దట్ ఐ విల్ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు ఒకవేళ ఏదైనా డెవాప్స్ రిలేటెడ్ కోర్సెస్ ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మన తెలుగు DevOpsGuru.com అనే వెబ్సైట్లో ఇక్కడ డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్, ఓకే, అలానే లాగింగ్ అండ్ మానిటరింగ్ ప్రాజెక్ట్స్ ఎవ్రీథింగ్ మనం కవర్ చేసాము, అప్లోడ్ చేసాము, ఓకేనా. ఇక్కడ ఏంటంటే మీరు ఒకవేళ ఎన్రోల్ చేసుకోవాలంటే ఇక్కడ నేర్చుకోండి. ఇక్కడ మనకు డిఫరెంట్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి, 1 month, 3 months, 6 months, 1 year, లైఫ్ టైమ్ యాక్సెస్ ప్లాన్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ ఏదైనా ఫేస్ చేస్తుంటే కనుక నాకు వాట్సాప్కి పింగ్ చేయండి, ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, విల్ సీ నెక్స్ట్ వీడియో.